Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. బేసిక్గా చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ని చూస్తూ ఉంటాం, చాలామంది యూట్యూబర్స్ అని కూడా చూస్తూ ఉంటాం. కొంతమంది వ్లాగ్స్ చేస్తుంటారు, కొంతమంది అన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు, కొంతమంది పక్కా ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. కానీ ఇతని మెయిన్ ఎజెండా మాత్రం మనందరినీ ఎంటర్టైన్మెంట్ చేయడమేనంట. సో మరి ఈ సురేష్ గారిది ప్రాపర్ ఎక్కడ, సో అసలు ఎలా స్టార్ట్ చేయాలనిపించింది? వీడియో పెడితే చాలండి, ఇలా లేదన్నా విత్ ఇన్ 1 డేలో 1 మిలియన్ పక్కా. సో అసలు ఎలా ఎలా ఈ కామెడీ రైటింగ్ చేస్తున్నారు, బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడానికి సురేష్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో హలో మేడం, నమస్తే. సో వెల్కమ్ టు ఐ డ్రీమ్. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం, మీరు బాగున్నారా? చాలా చాలా బాగున్నాను. సో ఇంతకీ ఫస్ట్ మన పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మన బ్యాక్గ్రౌండ్ ఏంటి? మేడం నాది విలేజ్ బ్యాక్గ్రౌండ్ మేడం. ఓకే. మా అమ్మ నాన్న వ్యవసాయం చేస్తుంటారు. నేను మా తమ్ముడు, ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఇద్దరు పిల్లలు. ఆల్ గుడ్ మేడం, వ్యవసాయ కుటుంబం. ఈ వైఫ్తో మీరు చివరిగట్ట డౌట్లు ఆ కైండ్ ఆఫ్ వీడియోస్ అన్ని చూసాను. రీసెంట్ గా మీరు చూసినట్లేదు, పెళ్ళి పిల్లలు ఉన్నారు, ఇద్దరు అంటే పిల్లలు. నేను అనుకోవడం ఏంటంటే రియల్ గా వైఫ్ రియల్ గా పిల్లలు అన్న పాయింట్ ఆఫ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. లేదు మేడం, ఇద్దరు పిల్లలు, నాకు చిన్న పిల్లలు. కానీ అలా మా కొడుకుని పెట్టి కూడా వీడియో చేస్తుంటాడు మేడం. చూసాను. అవును మేడం, సంతూర్ డాడీలా ఉన్నారు మీరు. సంతూర్ మమ్మీ చూసాము, యూఆర్ లుకింగ్ లైక్ ఏ సంతూర్ డాడ్. ఓకే. సో అంటే ఇది స్టార్ట్ చేయక ముందు మీ కెరియర్ ఎలా? మేడం యాక్చువల్లీ నేను రైల్వే ఎంప్లాయ్ మేడం. అవును, ఇప్పుడు రైల్వే ఎంప్లాయ్ మేడం. రైల్వే జాబ్ చేసుకుంటూ ఏదైనా సెకండ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకుందాం అనే ఉద్దేశంతో జాబ్ స్టార్ట్ చేసిన తర్వాత 4 ఏళ్ళ తర్వాత ఏదైనా సెకండ్ ఇన్కమ్ వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో యూట్యూబ్లోకి ఎంటర్ అయ్యాను మేడం. యూట్యూబ్ చేశాను 2022 అక్టోబర్లో అనుకుంటా స్టార్ట్ చేశాను. ఏంటి బ్రో 2021 2 ఇయర్స్ కూడా కంప్లీట్ అవ్వలేదు. 1 మిలియన్ ఫాలోవర్స్. అవును మేడం. మేమేమో ఇదే ఫీల్డ్ లో ఉండి ఈదిరా 1 lakh. అదే మేడం. ఓకే. సో అట్లా 1.5 year దాటింది. ఇప్పుడు చిన్నగా 1 million అయింది మేడం రీసెంట్గా. చిన్నగా అయిందా? అదే, చాలా పెద్దగా అయింది బ్రో. 1 మిలియన్ చిన్నది కాదు, పెద్దదే. అదే మేడం. సూపర్. సీరియస్లీ అంటే లైక్ చాలా 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 ఎంటర్టైన్గా ఉంటాయి. అన్నిటికన్నా ముఖ్యంగా మన రియల్ లైఫ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని చాలా రియల్గా చేస్తూ ఉంటారు మీ వీడియోస్. అవును మేడం. సరే, ఇంతకీ మనీ ఇంపార్టెంటా, ఫ్రెండ్ ఇంపార్టెంటా? మనీ ఉంటే ఫ్రెండ్ ఖచ్చితంగా ఉంటాడు మనతో, కాబట్టి రెండు ఇంపార్టెంట్ మేడం. మనీ ఇంపార్టెంట్. మనీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఫ్రెండ్కి ఏమైనా అవసరం అయినప్పుడు మనం మనీ హెల్ప్ చేయాలి కదా, కాబట్టి మనీ ఇంపార్టెంట్ మేడం. సూపర్. సో పోస్టింగ్ ఎక్కడొచ్చింది రైల్వే? ఈ ప్రజెంట్ అయితే వెంకటగిరి అని మా నెల్లూరు డిస్టిక్లో ఉంటున్నాను. సో ఇంతకుముందు బెంగళూరు దగ్గర 4 సంవత్సరాలు చేశా, కడప దగ్గర సంవత్సరం చేశా. ప్రజెంట్ వెంకటగిరిలో చేస్తాను. వెంకటగిరిలో ఫ్యామిలీ అంతా వెంకటగిరిలోనే ఉంటున్నాం. అమ్మ నాన్న విలేజ్ లో ఉంటారు. వెంకటగిరి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో. దగ్గరే. సో ఫ్రీక్వెంట్ గా వెళ్తూ ఉంటారా? వెళ్తూ వస్తుంటాం మేడం. వీడియోస్ ఏమైనా అవసరమైన వాళ్ళతో షూట్ చేయాలన్నా వెళ్ళేసి షూట్ చేసుకుని వచ్చేస్తుంటాం. ఓకే. సో అక్కడ నియర్ బై ఉన్న వాళ్ళందరూ కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఫ్యామిలీస్ కానీ, బయట ఫ్రెండ్స్ కానీ అంటే గుర్తుపడుతూ ఉంటారు కదా? గుర్తుపడతారు. సో ఎక్కువగా ఏం అడుగుతుంటారు? ఎక్కువగా గుర్తుపట్టి బాగున్నావన్నా అంటారు, నేను కూడా బాగున్నాను అంట, ఫోటో తీసుకుంటారు, వెళ్తారు. అసలు మీరు అక్కడ వీడియో చేసిన యాక్టింగ్ ఇక్కడ ఇంత పద్ధతిగా కూర్చొని మాట్లాడుతున్న సంబంధం ఉందా బ్రో? చెప్పండి అసలు. లేదు మేడం, నేను బయట మామూలుగా కొంచెం ఇంట్రోవర్ట్ని, మామూలుగా మంజుష గారు బాగున్నారా అది కదా కావాలి, ఇది ఉండదు మేడం. బయట అంతా బయట నార్మల్ గానే ఉంటుంది. జస్ట్ ఇప్పుడు సడన్ గా వచ్చింది కదా, దాన్ని కంటిన్యూ చేయొచ్చు. చూపించా. సో ఏమైనా యాక్టింగ్ ఆపర్చునిటీస్ వస్తే ఒక మంచి కమెడియన్ గా? అది కొన్ని చేస్తున్నాను మేడం. రీసెంట్గా పెద్ద సినిమా చేశాను, చిన్న చేస్తున్నాను. వస్తే చాలా. పెద్ద సినిమా ఏమిటో అది చెప్పొచ్చో లేదు, మళ్ళీ వాళ్ళు చెప్పొచ్చు. హీరో పేరు చెప్పండి. చెప్తాను మేడం. రీసెంట్గా దానికోసం డబ్బింగ్ కోసమే వచ్చినాను. అంటే కరెక్టే. ఏ హీరోని అది మళ్ళీ ఎందుకు చెప్పావు, మేము చెప్పొద్దు అన్నాం కదా, అట్లా అంటారేమో, అందుకే సినిమా పేరు చెప్పొద్దు. ఒక 4 రోజులు అయితే రిలీజ్ అయిపోయిన తర్వాత నేను గ్రాండ్గా చెప్తాను మేడం. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత నా సీన్లన్నీ కట్ చేస్తారు అనుకోండి, వరకు వచ్చిందంటే కట్ చేయర్లేండి బ్రో. ఏముంది మేడం, మొత్తం తీసేసినాకే ఉంటున్నాయి లేదు తెలియట్లేదు ఈ రోజుల్లో.
లాస్ట్ దాకా ఉంటాయి లేదు కాబట్టి అది రిలీజ్ అయినాక చూద్దాం మేడం అట్లాగే. సో యూట్యూబ్ కూడా అవును మేడం, రన్నింగ్ లో ఉంది. అవును అవును. సో ఇన్కమ్ పర్వాలేదా మరి? సెకండ్ ఇన్కమ్ కోసం స్టార్ట్అప్ చేశారు. ఫస్ట్ ఇన్కమ్ ని బీట్ చేసింది మేడం ప్రెసెంట్ అయితే. ఫస్ట్ ఇన్కమ్ ని బీట్ చేసేసిందా? అది ఎంత మేడం, ఫస్ట్ ఇన్కమ్ 30 నుంచి 40 వేలు వస్తుంది. ఇది కూడా అట్లా వస్తుంది అనుకోండి. అది మేడం అలా అలా రాదులే, అలా అలా మేము ఇక్కడ మా వాళ్ళు ఎవరు ఒప్పుకోరు. సరే మేడం, మీరు ఎంత అనుకుంటే అంత హ్యాపీగానే ఉన్నా. హ్యాపీగా ఉన్నా. సూపర్. సో మీ వైఫ్ ఏమంటూ ఉంటారు వీడియోస్ చూసేటప్పుడు కానీ? బాగా సపోర్ట్ చేస్తుంది మేడం నా వైఫ్. మంచి వైఫ్ దొరికింది నాకు. సో వీడియోస్ ఏమన్నా లేదు మేడం, నాకు అరేంజ్డ్ మ్యారేజే. మా సొంత మేనమామ కూతుర్ని చేసుకున్న మరదలు. సో మంచిగా సపోర్ట్ చేస్తుంది ఏమున్నా కానీ. వీడియోస్ అంటే మనం తప్పకుండా సపోర్ట్ చేస్తుంది. హ్యాపీ. సో టెక్నికల్ గా వీడియో క్రియేట్ అంటే ఎవరు తీస్తారు? ఎడిటింగ్ ఎలా ఉంటుంది? అది మొత్తం నేనే చూసుకుంటాను మేడం. మొత్తం A to Z ఎడిటింగ్ కానీ మొత్తం A to Z నేనే చూసుకుంటాను. డైరెక్ట్గా మనకు ఇట్లా షూట్ చేస్తాను మేడం. బ్యాక్గ్రౌండ్ మనం కనిపించాలి అట్లా లేకుండా మీ డైలాగ్ నా డైలాగ్, మీ డైలాగ్ నా డైలాగ్. సో రింగ్ లైట్ పెట్టుకుంటా, రింగ్ లైట్లో ఫోన్ సెట్ చేసుకుంటా పెట్టుకుంటా. మీది ఒక డైలాగ్ ఉన్నప్పుడు మీరు తీస్తా, అవును అన్నప్పుడు నా డైలాగ్ తీస్తా. అట్లా సపరేట్ తీసుకొని దాన్ని ఎడిటింగ్ చేసుకొని మొత్తం ఫోన్లోనే చూసుకుంటాం మేడం. ఒకసారి ఫోన్ ఏ ఫోన్లో ఎడిటింగ్ చేస్తారు? ఇది S24 Ultra అని. ఓకే. సామ్సంగ్ S24 Ultra దీంట్లోనే మేడం. అందులో అంత ఎడిటింగ్ అయిపోతుందా? చేయొచ్చు మేడం. ఇంత కూడా పర్లేదు మేడం. నేను ఫస్ట్లో నాది ఒక 40,000 50,000 లోపు ఉన్న మొబైల్ OnePlus. దాంతో 5 లక్షల ఫాలోవర్స్ వచ్చారు మేడం. దాని తర్వాత కొంచెం అప్డేట్ అవుదామని దీనికి వచ్చాను మేడం. సూపర్ అండి, చాలా బాగుంది. ఎడిటింగ్ ఏంటి యూస్ చేస్తారు? ఎడిటింగ్ కైన్ మాస్టర్ అనే ఒక చిన్న యాప్ ఉంటుంది మేడం. దానికి సంవత్సరానికి సబ్స్క్రిప్షన్ తీసుకున్నా. దాంట్లోనే ఎడిటింగ్ నేర్చుకున్నా, దాంట్లోనే చేస్తాను మేడం. దాంట్లోనే అంతే. నాది పెద్ద గ్రాఫిక్స్ చేయాల్సిన పని ఏం లేదు. డైలాగ్ టు డైలాగ్ ఉంటుంది కాబట్టి దాంట్లోనే సింపుల్ ఎడిటింగ్ చేసుకోవచ్చు. చాలా బాగుందండి. సో ఫ్రెండ్స్ ఏమంటూ ఉంటారు? ఫ్రెండ్స్ ఏమంటారు మేడం, డబ్బులు అవసరమైనప్పుడు డబ్బులు అడుగుతుంటారు. మంచిగా వీడియోలు అవసరమైనప్పుడు వీడియోలకు సపోర్ట్ చేస్తారు. ఫ్రెండ్స్ నాకు మంచి ఫ్రెండ్స్ దొరికారు మేడం. ఫ్రెండ్స్ ఏమంటూ ఉంటారు? డబ్బులు అవసరం అయితే డబ్బులు అడుగుతుంటారు. సరదాగా చెప్పాను, ఫ్రెండ్స్ చాలా మంచి సపోర్ట్ చేస్తారు నాకు. ఓకే. సో ఏమున్నా కానీ దగ్గరుండి. అతను కూడా మా ఫ్రెండే, బాబు అని. మీరు అలాగే డబ్బులు అడుగుతుంటారు అవసరమైనప్పుడు? లేదు. అతను అడగరా? అతను కూడా మనకి వీడియోలకి సపోర్ట్ చేస్తాడు. ఇప్పుడు 3-4 వీడియోలు చేస్తున్నాడు నాతో పాటు. అతనితో. సూపర్. సో బ్రో, అలా కాకుండా అంటే లైక్ కాన్సెప్ట్స్ ఎలా ప్రిపేర్ చేసుకుంటారు మేడం? ఇప్పుడు ప్రతిరోజు 1 కానీ 2 కానీ రీల్స్ వచ్చేటట్టు చూసుకుంటాను మేడం. ఆ వచ్చే 1-2 రీల్స్ 100% నాదే ఉంటుంది మేడం. మొత్తం కంటెంట్ నాది ఉండదు. ఒక 50-60% నా ఓన్ ఐడియాస్ ఉంటాయి మేడం. ఒక 40% వేరే లాంగ్వేజ్లో ఉంటాయి కదా మేడం. హిందీ కానీ, తమిళ్, మలయాళం అన్ని లాంగ్వేజ్లో నాకు నచ్చిన లైన్ తీసుకుంటాను మేడం. ఆ లైన్ తీసుకుని నేను డెవలప్ చేసుకుంటాను. యాజ్ ఇట్ ఈజ్గా మక్కి దించకుండా మన స్టైల్కి తగ్గట్లు, మా నెల్లూరు స్లాంగ్కి తగ్గట్లు కొంచెం మార్చుకొని ఆ టైప్ చేస్తాను. అక్కడ ఒక 10,000 వ్యూస్ వచ్చినదని నేను ఇక్కడ 10 మిలియన్ వ్యూస్ కొట్టిన ఆగుండాయి. సో అట్లా ఆ కాన్సెప్ట్ని మన స్టైల్కి మార్చుకొని అల్టిమేట్గా కామెడీని జనరేట్ చేయడం మేడం. అది ఒక 40% పక్క లాంగ్వేజ్ ఉంటాయి, 60% నాయి ఉంటాయి మేడం. అలా కాదు బ్రో, నాకు ఇప్పటికీ ఎంత సర్ప్రైజింగ్ అవుతానంటే మీది వీడియో పెట్టిన వెంటనే మిలియన్ పక్కా. అవును. ప్రతి వీడియో 3 మిలియన్, 4 మిలియన్, 8 మిలియన్, 10 మిలియన్, 1 మిలియన్. అంటే ఆ వ్యూస్ని ఏమైనా చూసుకుంటూ ఉంటారా మీరు? చూసుకుంటాను మేడం. ఎందుకంటే కామెడీ కదా మేడం, సరదాగా చూసేద్దాం, ఎంజాయ్ చేద్దాం, ఎట్లయినా నవ్వించడం. ఒక 10 రీల్స్లో 8 రీల్ అయినా కానీ ఖచ్చితంగా నవ్వుతారు మేడం నా రీల్స్ చూసి అనుకుంటున్నాను నేను. అందుకని సరదాగా ఏముంది, ఎంతో టెన్షన్స్ పడి డ్యూటీ చేసుకొని ఇంటికి వస్తారు, సరదాగా అట్లా ఓపెన్ చేసినప్పుడు కొంచెం అట్లా నవ్వు వస్తుంది, అక్కడ కొంచెం రిలాక్స్ అవుతారు. సో అంతే కదా. అందుకని కామెడీకి ఎప్పుడు లైఫ్ ఉంటుంది మేడం. ఈ సీరియస్ కొట్లాట్లు, సెంటిమెంట్లు ఇవన్నీ కొద్ది రోజులు చూసిన తర్వాత బోర్ కొడుతుందేమో, కానీ కామెడీకి లైఫ్ ఉంటుంది. అందుకని మనది బతుకుంది ఇన్ని రోజుల్లో. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.